ఈరోజు హైదరాబాద్లో మన దగ్గర కూడా ఈ పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రెండో విషయం, ఈ పోస్ట్ కార్డ్ క్యాంప్ ఒక 10-15 రోజులు చూసిన తర్వాత రెస్పాండ్ రాకుంటే మాత్రం ఇమీడియట్గా కార్యాచరణలో భాగంగా ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ఒక 10,000 మంది ఏజెంట్లతో అవసరమైతే అన్ని రాష్ట్రాల నుంచి తరలించి అయినా సరే పెద్ద ఎత్తున ఫస్ట్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడానికి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మా యొక్క టార్గెట్ గవర్నమెంట్తో పాటు IRDA. ఇది కూడా జరిగిన పరిస్థితిలో ఉంటే కార్యాచరణగా నెక్స్ట్ IRDA మీద దాడి చేయడానికో దండయాత్ర చేయడానికి కూడా వెనకాడమని ఈ రకంగా చెప్పడానికి ముందు వెనకాడట్లేదు. పెద్ద ఇప్పుడు ఏదైనా వస్తువు కొంటే, లగ్జరీ వస్తువు కొంటే 18% వేసినా పర్లేదు, భరిస్తారు. కానీ హెల్త్ పాలసీస్ వారి యొక్క ఆరోగ్యరీత్యా తీసుకుంటే దానికి కూడా వేయడం ఏంటనేది మా యొక్క సమస్య ఉంటే మొదటి నుంచి కొట్లాడుతూ ఉన్నాము. మరి ఆ విషయంలో అట్లీస్ట్ మేము తగ్గియండి అని ఒక 8 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాము. తర్వాత ఇట్లా కాదు, జీరో చేస్తేనే బాగుంటుందని ఒక వినూత్నంగా మరి ప్రధానమంత్రి గారిని కలవడం, ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలవడం, గతంలో మరి నితిన్ గడ్కరీ గారు ఉన్నప్పుడు కలవడం కానీ, తర్వాత నిర్మలా సీతారామన్ గారు వచ్చినప్పుడు కలవడం కానీ, ప్రతి ఒక్కరిని మేము స్టేట్ మినిస్టర్లను కలవడం, లోకల్లో స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్లు కలవడం. ఎందుకంటే దాంట్లో పాత్ర 50% ట్యాక్స్ కూడా స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్లని, స్టేట్ ముఖ్యమంత్రులను కూడా కలవడం జరిగింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ అనను కానీ మా యొక్క పోరాట ఫలితంగా మరి ఈరోజు మా యొక్క కస్టమర్లు, పర్టికులర్గా మేము ఏజెంట్లము ఒక్కొక్కరం కూడా ఇక్కడ ఉన్న స్టాల్ వార్డ్స్ అందరూ కూడా, ఎందుకంటే ఒక్కొక్కరికి కూడా ముఖ్యంగా 3,000-4,000 మంది కస్టమర్ ఉన్న కెపాసిటీ ఉన్న లీడర్స్ ఇక్కడ కూర్చున్నారు అందరూ కూడా. మరి మా యొక్క కస్టమర్లందరికీ కూడా మేము కొట్లాడి మరి గవర్నమెంట్తో దాన్ని ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ఎన్నో రకాలుగా డిమాండ్స్ పెట్టుకుంటూ మేము ఆ యొక్క GSTని తీయడంలో మరి ముఖ్య పాత్ర వహించింది ఈరోజు GAFE ఆల్ ఇండియా లెవెల్లో. దానికి అనుగుణంగా సంతోషం, అది అందరి కృషి వల్ల మరి 18% GSTని మా యొక్క కస్టమర్లకు తీయడం జరిగింది. కానీ అది జరిగిన వారం రోజుల లోపలనే మరి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇమీడియట్గా ఏం చేసినాయంటే మరి కమిషన్ ఏజెంట్లు తీసుకుంటున్నట్టు కమిషన్ మీద 18% వేయడం జరిగింది GST. ఇది ఎక్కడైతే బాబు, మేము 8 ఏళ్ళ నుంచి కస్టమర్లకు తీయమని కొట్లాడుతుంటే వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు ₹1,00,000 కడితే 18,000 వేస్ట్ అవుతున్నాయి బాబు అని మేము కొట్లాడితే మాకు కొట్లాడినందుకు మాకు పనిష్మెంటా, లేకుంటే మరి వాళ్ళకి ఏం నష్టం అవుతుందో అనేది మాకు అర్థం కాని విషయం. ఈ రోజు కూడా మా ఏజెంట్ల కమిషన్ల మీద కూడా 18% వేయడం అనేది చాలా విడ్డూరం, వింతగా ఉన్నది. ఇది ఏంటి అనేది ఇంతకుముందు అంటే దీంట్లో కూడా కొంచెం క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది. మరి దీంట్లో ఏంటంటే కాస్ట్ క్రెడిట్ అనేది ఉంటుంది. అంటే ఇంతకుముందు GST 18% తీసుకున్నప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కొంత వాళ్ళకు వదిలేయడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే కంపెనీస్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఇవ్వడం వల్ల వారికి కొంచెం ఫండ్ అనేది వాళ్ళ దగ్గర రేజ్ అవుతుంది. అలాంటి ఫండ్ ఈరోజు జీరో అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఫండ్ తగ్గిపోతున్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలా ఏజెంట్ల మీద కమిషన్ వేస్తున్నారు. అదే ఏజెంట్ల మీద కమిషన్ వేస్తున్నప్పుడు మరి ఇంతకుముందు ఏ లేదా అంటే యాజ్ పర్ GST నామ్స్ ప్రకారం ఇది ఖచ్చితంగా మొదటి నుంచి ఉందన్న విషయం మేము కూడా గమనించినాం. మొదటి నుంచి ఉంది, కానీ వాళ్లకు ఏదో రకంగా ఫండ్ వస్తుంది కాబట్టి పబ్లిక్ కస్టమర్స్ మీద ఒక GST తీసుకుంటున్నారు కాబట్టి ఆ ఫండ్ని ఏజెంట్ల మీద వేయొద్దున్నప్పుడు మంచి ఉద్దేశంతో ఆ రోజు ఏం చేసిందంటే GST వాళ్ళే భరించి మాకు GST రిలీఫ్ చేసిండ్రు. ఈరోజు కంపెనీస్ మాకు లాస్ వస్తున్నాయి కానీ చెప్పి మరి ఆ GSTని తీసుకొచ్చి మేము ఇలా భరించే పరిస్థితి లేదు, మేము మీ మీద వేస్తామని చెప్పి ఇలా మా మీద వేస్తున్నారు. మరి ఇలా ఏజెంట్ల పరిస్థితి ఎట్లా అయిందంటే 18% GST కట్టాల్సి వస్తుంది. అది కాకుండా మాకు ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది, అది కాకుండా మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. ఇలా ఎన్ని రకాల ట్యాక్సులు ఉన్నాయో మరి వచ్చే 10%, 5% కమిషన్ల మీద అర్థం చేసుకోవాలి. మరి ఇలా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మరి ఈ యొక్క విషయం హైదరాబాద్లో ఒక తెలంగాణలో కాదు పరిస్థితి, త్రూఅవుట్ కంట్రీలో ఇలా GST జనరల్ ఇన్సూరెన్స్ సంబంధించిన ఏజెంట్లు దగ్గర 23 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు త్రూఅవుట్ కంట్రీలో. ఈ ప్రాబ్లం అన్నీ కూడా 23 లక్షల మంది ఏజెంట్లకు ఎఫెక్ట్ అవుతున్నది. ఇది ఇలాంటి ధర్నాలు, ఇలాంటి ప్రెస్ మీట్లు, ఇలాంటి మరి డిమాండ్స్ మేమందరం కూడా గతంలో బాంబేలో చేయడం జరిగింది, పూనాలో చేయడం జరిగింది, రాజస్థాన్లో చేయడం జరిగింది, ప్రతి రాష్ట్రంలో చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు తెలంగాణలో ఈ పరిస్థితి. మరి ఇది ఖచ్చితంగా కూడా ఈ యొక్క GST విషయంలో, ఎందుకంటే ఇలా చాలా నష్టాలు జరుగుతాయి. ఎందుకంటే మరి ఇలా కంపెనీ నడుస్తుంది ఏజెంట్ల విషయం మీద. కంపెనీ 92% యాజ్ అ క్యాల్కులేషన్ ప్రకారం 92% ప్రీమియం తీసుకొస్తున్నది పర్టికులర్లీ హెల్త్ పాలసీస్ తీసుకొస్తుంది ఏజెంట్లే. మరి ఏజెంట్లనే మీరు సరైన న్యాయం చేయలేకపోతే రేపు బిజినెస్ ఎట్లా కంపెనీ ఎట్లా చేస్తారు?
ఇలా ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా గమనించాల్సింది, మన ప్రధానమంత్రి గారు మోడీ గారు 2047 కల్లా ఇండియా మొత్తంలో ఇన్సూరెన్స్ లేని వ్యక్తి ఉండకూడదు అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ కట్టాలి, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఏ డబ్బు కట్టకూడదు, వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ మీదనే ఉండాల్సిన అవసరం ఉండాలనేది వారి యొక్క ఆకాంక్ష. అలాంటి ఆకాంక్ష ఉన్న తరుణంలో మరి వాళ్ళ ఏజెంట్లకు ఇబ్బంది పెడితే ఈ ఏజెంట్లు ఎట్లా సర్వీస్ చేస్తారు? కమిషన్ తగ్గిపోతుండే, జిఎస్టీ పడతా ఉంటే రేపు పొద్దున ప్రీమియం కట్టినంత మాత్రాన వాళ్ళకి సాటిస్ఫైగా సర్వీస్ కూడా చేయలేని పరిస్థితి వస్తుంది కదా. ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు రేపు ఒక ఈ 2047 కల్లా ఈ పెనట్రేషన్ ఎట్లా రీచ్ అవ్వగలుగుతాం? ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు గవర్నమెంట్ కూడా, పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా ఈ యొక్క విషయంలో జోక్యం చేసుకొని ఖచ్చితంగా ఈ జిఎస్టీని టోటల్గా కంపెనీలకు మాఫీ చేస్తారా, లేకుంటే కంపెనీలు భరించుకోమని చెప్తారా మాకు అనవసరం, కానీ ఖచ్చితంగా మా ఏజెంట్లందరికీ 18% జిఎస్టీని రిలీఫ్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ని మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ ఐఆర్డిఏ బ్యాంకులకు ఎట్లయితే ఆర్బీఐ ఉందో ఐఆర్డిఏ అనేది కూడా మనకు ఇన్సూరెన్స్ కంపెనీలకు, ఇన్సూరెన్స్ సంబంధించిన ఏజెంట్లకు, ఇన్సూరెన్స్ కస్టమర్లకు కూడా ఉన్నది. మరి వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని వాళ్ళు కూడా కంపెనీస్కి డైరెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ మా డిమాండ్స్ తోటి ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పదలుచుకున్నాం మీకు. ముఖ్యంగా ఏంటంటే మరి ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళ వయసులో ఎవరైనా ఏజెన్సీ తీసుకోమంటే ఇలా భయపడే పరిస్థితి వచ్చింది. మేమంటే 55-60 ఏళ్ళకి వచ్చినాం కాబట్టి ఏదో గెటాన్ అయినా బయటపడ్డాం. ఇలా ఎవరు ప్రొఫెషన్ వాళ్ళు 35 ఏళ్ళ వాళ్ళు 30 ఏళ్ళ వాళ్ళు ఏ బిజినెస్ లేదని ఇన్సూరెన్స్ కంపెనీకి వస్తే మరి రేపు పొద్దున ఇలాంటి జిఎస్టీలుగా ఇంకా ఇప్పుడు కమిషన్లు తగ్గిస్తారా, ఇంకోటి చేసి ఆశ ఎట్లా చేస్తున్నారంటే కంపెనీ వాళ్ళు మీకు ఈ 6 ఏళ్ళు చేస్తే మీకు కార్ వస్తుంది, లేకుంటే హౌసింగ్ లోన్ వస్తుంది, మీకు ఆ స్కీమ్ వస్తుంది, ఈ స్కీమ్ వస్తుంది లోపలేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పరిచయాలు మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ యొక్క 4 పాలసీలు చేయించుకుంటున్నారు. తర్వాత ఈయన పరిస్థితి జీరో. ఒక 10 ఏళ్ళు చేసిన తర్వాత 5 ఏళ్ళు చేసిన తర్వాత ఈయన పరిస్థితి ఏజ్ పెరిగిపోతుంది, ఇంకో వ్యాపారం చేయలేడు, ఇంకో ఉద్యోగం చేయలేడు, తీసుకొచ్చి నట్టేట్లా ముంచుతున్నారు. ఇవన్నీ ఎవరి స్వలాభం చేస్తున్నారు? ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడా ఇలాంటి పరిస్థితి. ముఖ్యంగా ఇందులో కూడా మెచ్చుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ కంపెనీకి సంబంధించిన 4 కంపెనీలు, నేషనల్, న్యూ ఇండియా, ఓరియంటల్, యునైటెడ్, ఈ 4 కంపెనీలు కూడా ఇమీడియట్గా మాకు డిక్లేర్ చేసినాయి. మేము ఎలాంటి జిఎస్టీ ఏజెంట్లకు వేయమని డిక్లేర్ చేయడం జరిగింది. ఇది అభినందనీయమైన విషయం. ఇలా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా మేము కంపెనీ కట్ చేస్తామంటున్నారు. ఇది ఎక్కడి పరిస్థితి? మరి ఎవరు గైడ్ చేయాలి? ఒక పక్క గవర్నమెంట్ కంపెనీ చేయనప్పుడు అదే గవర్నమెంట్ వాళ్ళు ఇంకో ప్రైవేట్ కంపెనీకి చెప్పవచ్చు కదా, గవర్నమెంట్ నాట్ కంపెనీ చెప్పవచ్చు కదా. మరి ఏజెంట్లందరినీ కూడా సర్వే చేసి వాళ్ళ యొక్క జీవనోపాధ్యాయాన్ని అందరూ కూడా మంచిగా ఉండడానికి చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటూ ఇప్పుడు మా యొక్క చీఫ్ అడ్వైజర్ శ్రీ శ్రీనివాస్ గారి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఏదైతే 18% జిఎస్టీ వేసిండ్రో ఆ రోజు నుండి మొన్న సెప్టెంబర్ 22 వరకు ఈ జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఒక బ్యానర్ మీద ప్రతి సమావేశంలో, ప్రతి మేనేజ్మెంట్తో జరిగేటువంటి సమావేశాలలో అటు ప్రైమ్ మినిస్టర్ వరకు, ఫైనాన్స్ మినిస్టర్ వరకు, మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ కూడా పోయి రిప్రజెంట్ చేసిన తర్వాత ఒక సంఘటితంగా పోటీ చేసిన తర్వాత ఈ యొక్క పాలసీ హోల్డర్స్ పైన ఉన్నటువంటి 18% జిఎస్టీ తీసేసినందుకు మేము ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి మా యొక్క జియాఫీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ యొక్క జిఎస్టీని పాలసీ హోల్డర్లకు తీసేయడానికి ప్రయత్నం చేసినటువంటి భాగంగా, లేదా ఇవాళ జియాఫీ చేస్తున్నటువంటి ఈ జిఎస్టీ తగ్గించడానికి చేసిన ప్రయత్నంలో మరి ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యాజమాన్యం ఇవాళ ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్ల కమిషన్స్ మీద 18% జిఎస్టీ విధించడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ముఖ్యంగా ఈ జిఎస్టీ వల్ల ఐటీసీ, ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేటువంటిది మాకు పోతుంది ఈ జిఎస్టీ తీసేయడం వల్ల. అందు గురించి ఏజెంట్స్పై మేము 18% కమిషన్ మీద 18% జిఎస్టీ వేస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ ఇది కూడా
కొన్ని కంపెనీలు ఓపెన్గా మేము వేయడం లేదు, ఏజెంట్ల కమిషన్ తగ్గించడం లేదు, ఈ యొక్క భారం మేము పెట్టడం లేదు. ముఖ్యంగా ఇవాళ ఏ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అయినా ఈరోజు డెవలప్ అయ్యి ఈ యొక్క అత్యున్నత స్థితికి చేరుకోవడానికి ముఖ్య కారణం ఎవరు అని అంటే ఈ యొక్క ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి ఏజెంట్స్ మాత్రమే. ఈ ఏజెంట్స్ తీసుకొచ్చేటువంటి వ్యాపారంతో ఇవాళ ఈ యొక్క ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది అని అంటే ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ను కూడా తీసుకునేటువంటి పరిస్థితికి ఇవాళ ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చినాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అండి. మరి అలాంటిది మర్చిపోయి ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ను ఏదైతే ఇవాళ 23 లక్షల మంది ఏజెంట్ ఇవాళ ఈ యొక్క సాధారణ జీవిత బీమా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేదా జనరల్ ఇన్సూరెన్స్ కానీ పనిచేస్తున్నటువంటి 23 లక్షల మంది ఏజెంట్లను ఈ యొక్క GST 18% వేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇంకొకటి ఏజెంట్ల కమిషన్స్ కూడా డే బై డే డిక్రీస్ అవుతూ ఇవాళ ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అనేది ఇవాళ భారతదేశంలో ఉండేటువంటి ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ ఒకవేళ ప్రపంచ దేశాలను కనుక కంపేర్ చేసుకున్నట్టయితే చాలా అధ్వాన్నమైనటువంటి స్థితిలో జస్ట్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ ఈజ్ ఓన్లీ 1%. అంటే డెవలప్డ్ కంట్రీస్లో ఆ స్టేజ్కి ఎదగాలనంటే ఇవాళ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మీద ఈ GST వేయడం వల్ల కొన్ని లక్షల మంది ఏజెంట్లు యొక్క ఇండస్ట్రీని వదిలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అదే కాకుండా మరి ఇవాళ భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఈ యొక్క 20 లక్షల మంది 23 లక్షల మంది ఏజెంట్ల ద్వారా జరుగుతుంది. రేపు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా ఇంకా పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. మరి అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ భారతదేశ ప్రభుత్వం ప్రధానమంత్రి గారి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే IRDA ద్వారా ఒక ఆబ్జెక్టివ్ ఏం తీసుకున్నారంటే బై 2047 ఆల్ సిటిజన్స్ షుడ్ హ్యావ్ అన్ ఇన్సూరెన్స్. మరి ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ కావాలి అని అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఉంటే తప్ప ఇది సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యపడదు. ఈ యొక్క ఆబ్జెక్టివ్ కూడా ఆ పర్పస్ అనేది కూడా డిఫీట్ అవుతూ ఉంది. మరి ఇంత ఇది ఉన్నప్పుడు మరి ఈ యొక్క IRDA మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇవాళ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ల మీద 18% GST వేయమని ఎక్కడా చెప్పలేదు. అదేవిధంగా భారతదేశ ప్రభుత్వం కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ల మీద 18% GST అనేది ఇక్కడ వేయడం చెప్పడం లేదు. ఇవాళ నిజంగానే ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్ కానీ ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ తీసుకున్నప్పుడు కూడా మా యొక్క ఏజెంట్స్ అందరూ దే కమ్స్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది రివర్స్ ఛార్జ్. రివర్స్ ఛార్జ్లో ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా GST ఎగ్జంప్షన్ ఉంది. మరి ఈ యొక్క GST ఎందుకనంటే ఏదైతే సర్వీస్ వాళ్ళ ఏజెంట్స్ ఏదైతే సర్వీస్ ఇస్తున్నారో పాలసీ హోల్డర్కు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ ఈ ఏజెంట్స్ ఆర్ గివింగ్ ద సర్వీసెస్. కాబట్టి ఖచ్చితంగా అండర్ రివర్స్ ఛార్జ్ ప్రకారంగా తర్వాత ఏజెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ GST పే చేయాలా ఏజెంట్ల కమిషన్ మీద తప్ప ఏజెంట్ల కమిషన్లో ఇది డిడక్ట్ చేయొద్దని చెప్పడం జరుగుతూ ఉంది. మేము మా యొక్క కార్యాచరణ పథకంలో రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ GST ఇంపోజ్ చేస్తుందో వాళ్ళు కనుక వాళ్ళ పద్ధతిని కనుక మార్చుకోలేనటువంటి పరిస్థితి కనుక వచ్చినట్టయితే భారతదేశంలో ఉండే 23 లక్షల మంది ఏకధాటిగా ఏకమై భారతదేశంలో ఉన్నటువంటి రేపు ఢిల్లీలో జరిగేటువంటి ఒక సమావేశంలో దీన్ని ప్రతిఘటిస్తామని చెప్పేసి కూడా మేము రాబోయే దాంట్లో నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మరి ఈ యొక్క ఇమ్మీడియట్గా IRDA ఇన్వాల్వ్ అయిపోయి ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా, డైరెక్షన్స్ ఇవ్వాలా, ఏజెంట్ల యొక్క కమిషన్స్ మీద GST వేయొద్దు. ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడు వాళ్ళకి ఎంతో ప్రాఫిట్స్ వస్తున్నాయి. మేము 2023-24 కనుక తీసుకొచ్చినట్టయితే దాంట్లో సుమారుగా ఈ యొక్క మొత్తం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఇన్సూరెన్స్ కంపెనీస్ 41,129 కోట్ల రూపాయల ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైతే ఇన్వెస్ట్ చేశారో దాని మీద వచ్చినటువంటి ఇన్కమే సుమారుగా అన్ని వేల కోట్ల రూపాయలు ఉంది. అట్లాగే ప్రాఫిట్ కనుక చూసినట్టయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినట్టయితే ప్రైవేట్ కంపెనీస్లో అన్నింటిలో కలిపితే 10,000 కోట్ల కంటే ప్రాఫిట్ కూడా ఉంది. కాబట్టి వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ యొక్క డివిడెండ్స్ను లేదా షేర్ హోల్డర్స్కి ఇచ్చే దాంట్లోనా లేదా ఇంకా వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ కనుక తగ్గించుకున్నట్టయితే ఏదైతే ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ లాస్ట్ ఇయర్ కనుక తీసుకున్నట్టయితే అరౌండ్ 38,652 crores ఈ యొక్క ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఉంది. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కనుక తగ్గించుకున్నట్టయితే వాళ్ళకు కూడా ఇది ఒక పెద్ద సమస్య కాదు. కాబట్టి జిఆర్పి తరఫు నుండి ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళందరికీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ యొక్క ట్యాక్స్ అనేది GST అనేది ఇన్సూరెన్స్ ఏజెంట్ పైన వేయొద్దు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ IRDA కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి లేకపోయినట్టయితే తదుపరి కార్యాచరణ కూడా తీసుకొని పోయి దీన్ని ఇంకా యాక్టివేట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.
వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున గారు 2 నిమిషాలు. ముందు మన దగ్గర ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరినీ కలిసి ఇక్కడ ఈ రాష్ట్రం వరకు ఈ విషయాన్ని తెలియజేయాలని ఒక ఇదిగా పెట్టుకున్నాము. తర్వాత పోస్ట్ కార్డ్స్ కూడా అందరికీ రేవంత్ రెడ్డి గారి నుంచి మన పీయూష్ గోయల్ అందరూ ఎవరెవరు కన్సర్న్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్క ఏజెంటు ఈ కార్డ్స్ పంపించేదానికి ఉద్యమంగా పెట్టుకున్నాము. ఈ పార్లమెంట్ సెషన్లో కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా ఉన్న ఎంపీస్ని వీళ్ళందరినీ కలిసి పార్లమెంట్లో క్వశ్చన్ అవర్లో ఈ క్వశ్చన్ రేజ్ చేసేదానికి కూడా ప్రయత్నించేదానికి అంతా సిద్ధం చేశాము. ఇవి ప్లస్ ఇవన్నీ అయిన తర్వాత ఇందిరా పార్క్ చౌక్లో IRDA గురించి అక్కడ కూడా ఒక ధర్నా, దాని తర్వాత IRDA ముందు కూడా అందరము గుమికూడి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి చూస్తున్నాము. ఇవన్నీ జరిగిన తర్వాత మనము నేరుగా ఎవరినన్నా ఎఫ్ఎంనో ఎవరినో కలిసి ఈ విషయాలన్నీ తెలియపరచాలని కార్యాచరణలో ఉన్నది. ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఏజెంట్ల పొట్టగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కదా ప్రైవేట్ కంపెనీలు. వీళ్ళు మాకు వచ్చే ఆదాయంలో 18% తీసేయడం అనేది GST. అది ఆ GST కూడా ఎందుకు తీసేస్తున్నారు అనేది మీకు చీఫ్ అడ్వైజర్ గారు మన రాపోల్ సుధాకర్ గారు మీకు క్లియర్గా చెప్పారు. ఇంతకుముందు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వాళ్లకు అమౌంట్ క్రెడిట్ అయ్యేదండి. మేము పాలసీ హోల్డర్స్ దగ్గర నుంచి 18% కలెక్ట్ చేసి కంపెనీకి ఇస్తే ఆ కంపెనీలో గవర్నమెంట్ షేరు, స్టేట్ గవర్నమెంట్ షేరు 50%, సెంట్రల్ గవర్నమెంట్ షేరు 50% పోయేది. సో వాళ్లకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది సౌలభ్యం ఉండినది. ఇప్పుడు ఏంటంటే మొన్న 22 సెప్టెంబర్ డేట్ నుంచి ఈ GST మెయిన్ మెడిక్లెయిమ్ పాలసీస్, తర్వాత హెల్త్ అదే ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ మీద కానీ ఆ 18% GST అనేది టోటల్గా తీసేశారు. అలా తీసేసినారో లేదో వెంటనే 4-5 రోజుల లోపలనే ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు. సో మాకు దాంట్లో ఏంటంటే ఆ GST చేంజెస్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసేశారన్నమాట వాళ్ళకి. ఆ తీసేసేసరికి అది ఎవరి మీద పెట్టాలో అది వాళ్ళు పెద్ద లాస్గా భావిస్తున్నారు. అంత పెద్ద కంపెనీలకి 100 కోట్లు మ్యాక్సిమం. ఇప్పుడు న్యూ ఇండియా లాంటి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ, ఇండియాలో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో నంబర్ 1 ఇన్సూరెన్స్ కంపెనీ న్యూ ఇండియా ఇన్సూరెన్స్. వాళ్ళు స్వయంగా మేనేజ్మెంట్ అనౌన్స్ చేసింది ఏంటంటే మాకు 100 కోట్ల కంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లాస్ లేదు, సో మేము మా ఏజెంట్లకి ఎలాంటి బర్డెన్ పెట్టము. అలాగే LIC ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మా అదే పబ్లిక్ సెక్టర్ 4 కంపెనీలు కూడా ఎవరు కూడా మేము ఏజెంట్లని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయం. మేము ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మాకు భరిస్తాము, మేమే కట్టుకుంటాము, ఏజెంట్ల GST మేమే కట్టేసుకుంటాము అని అన్నారు. కానీ ఇప్పుడు ఇన్ని కంపెనీలు ఒకేసారి మాకు వచ్చే ఆదాయం మీద గండి కొట్టాలని ప్రయత్నం చేయడం అనేది ఇది ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్, ఇండివిజువల్ ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి డెవలప్ చేయడానికి అనేది అది పెనట్రేషన్ రీచ్ అవ్వడానికి, తర్వాత మన ప్రధానమంత్రి గారి 2047 కంతా అందరికీ ఇన్సూరెన్స్ తీసుకురావాలనే సదుద్దేశాన్ని మా ఏజెంట్ల ద్వారా క్యారీ చేయడానికి ఖచ్చితంగా దెబ్బ కొడుతుంది. ఎందుకంటే మేము మోటివేట్ అవుతే మాకు ఆదాయం సరిగా లేకపోతే మేము ఏ విధంగా మేము కష్టపడి మేము ప్రజలందరికీ ఇంటింటికి వెళ్ళాలి. ప్రతి ఇంటికి వెళ్ళి ఒక క్లోజ్ చేయాలంటే, ఒక పాలసీ క్లోజ్ చేయాలంటే 10 సార్లు తిరగాల్సి వస్తుంది. 100 మందిని కలిస్తే 10 వస్తే కష్టము. సో ఇంత కష్టపడి ఏదో మేము మా పొట్టపోటి కోసం మేము సంపాదనలో ఉన్నప్పుడు మా నోరు కొట్టడం అనేది చాలా అది మంచి చర్య కాదు. ఇది మీ సమక్షంలో మేము గవర్నమెంట్కి, ప్రెసిడెంట్ మన నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికిను, ఫైనాన్స్ మినిస్టర్ గారికిను, తర్వాత ఈ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ IRDA చైర్మన్ గారికి కానీ మిగతా నాయకులకందరికీ మీ ద్వారా మాకు జరిగే ఈ అన్యాయాన్ని ప్రతిఘటించడంలో మీరు మాకు సహాయం చేయండి. మేము ఆల్రెడీ ప్రధానమంత్రి గారికి, మన ఫైనాన్స్ మినిస్టర్కి,
మా ఆర్గనైజేషన్ నుంచి లెటర్లు రాసాము. అది సబ్మిట్ చేయడం వరకు అయింది. వాళ్ళు దాని గురించి ఎలాంటి దాని మీద చర్యలు తీసుకోలేదు ఇంతవరకు. మేము మళ్ళీ పార్లమెంట్లో అందరినీ కలుద్దామని చెప్పి ప్లాన్లో ఉన్నాము. మేము తీసుకున్న నిర్ణయాల ప్రకారం 1 by 1 ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ప్రెస్ ద్వారా అథారిటీస్కి అందరికీ చేరాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు మాకందరికి సహకరించి మా ఈ న్యాయమైన డిమాండ్లు మీరు గవర్నమెంట్కు చేరేలాగా వినిపించాలని మీ అందరికీ కోరుతున్నాను. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ప్రెస్ క్లబ్లో పెట్టిన ఈ మీటింగ్ పర్పస్ మా ఏజెంట్స్కి జరుగుతున్న అన్యాయం గురించి మేము మీ సమక్షంలో ఇది అందరికీ వెళ్ళాలి అని దేశ ప్రధాని దగ్గర నుంచి రాష్ట్రాల మంత్రులకి ప్లస్ ప్రతి ఒక్కరికి కూడా మా కష్టానికి జరుగుతున్న అన్యాయం గురించి మేము పోరాడుతున్నాం ఇక్కడ. అది మీరందరూ అర్థం చేసుకోవాలి. అట్లానే ఇన్ని కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు ఎన్నో వచ్చాయి, IRDA గైడ్లైన్స్ అనుకుంటా. ఈరోజు ఆ కంపెనీలు ఏజెంట్స్కి ఏం బెనిఫిట్స్ ఇస్తున్నాయి అన్నది కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఉన్న ప్రైవేట్ కంపెనీసు వాళ్ళ బిజినెస్ కేవలం ఏజెంట్స్ మీద ఆధారపడి చేసుకుంటున్న ప్రతి కంపెనీ కూడా ఏజెంట్కి అన్యాయం చేయడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయము. దీని గురించి మేము ఆల్ ఇండియా లెవెల్లో చాలా ఇదిగా పోరాడుతున్నాము. అట్లానే నేను కూడా మా ఏజెంట్ మిత్రులందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మన సమస్య పరిష్కారం కానంత మటుకు మనం ఆ కంపెనీ వాళ్ళకి ప్రీమియమ్స్, కొత్త పాలసీసు చేయకుండా మనం గట్టిగా నిలబడితే ఆ కంపెనీలు కూడా కొంచెం బెండ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. దీనికి మనం అందరం కలిసి పోరాడితే ఏదైనా సాధించుకుంటాము. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండి ఈ GSTని మనం తీపిచ్చేసుకుంటే మన శ్రమకి తగ్గ ఫలితం దక్కుతుందని కోరుకుంటున్నాను. దీనికి మనం మన అందరి సహాయ సహకారాలతోటి మన ఆల్ ఇండియా JFE ఆర్గనైజేషన్ తోటి మనం అందరము ఒక తాటిపై వెళ్ళి మన సమస్యని అందరి దృష్టికి తీసుకెళ్తామని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన JFE ప్రెస్ మీట్ సందర్భంగా మరి గవర్నమెంట్ కంపెనీస్ కాకుండా ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు ఇన్సూరెన్స్ ఏజెంట్ల యొక్క కమిషన్ మీద 18% GSTని విధించడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యమైనది కాదు. ఏజెంట్లు అందరూ కూడా పిల్లర్స్ ఆఫ్ ద కంపెనీస్ అంటారు. మరి ఏజెంట్స్ లేని బిజినెసే లేదు ఇన్సూరెన్స్ కంపెనీకి. అలాంటి ఏజెంట్స్లని కూడా ఇలా విస్మరించి వారి యొక్క ఇన్కమ్ని దెబ్బకొట్టి వారి యొక్క పొట్టను కొడుతున్నారు. కాబట్టి ఇలాంటి చర్యని మేము ఎట్టి పరిస్థితుల్లో ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున మేము పోరాడదలుచుకున్నాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో GSTని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి ఎన్ని ధర్నాలకైనా ఎన్ని పోరాటాలకైనా మేము అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ యొక్క ఇమీడియట్గా ఈ యొక్క GSTని తీయలేని పరిస్థితిలో ఉంటే మరి మేము అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, అన్ని రాష్ట్రాల ఎంపీలను, అవసరమైతే పార్లమెంట్లో ప్రధానమంత్రి కానీ ఫైనాన్స్ మినిస్టర్ని అందరినీ కూడా కలవడానికి వెనకాడము. వారందరికీ కూడా మెమోరాండం తీసుకుంటూ మా యొక్క రిక్వెస్ట్ చెప్పడానికి ముందుకెళ్తున్నాము. అలాగే మరి ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రం మేము ఆ పోస్ట్ కార్డు ద్వారా ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రికి కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ IRDA చైర్మన్ కానీ అందరికీ కూడా మరి పోస్ట్ కార్డు ఉద్యమం ఒకటి స్టార్ట్ చేసాం. పోస్ట్ కార్డు దొరకకుంటే ఇన్లాండ్ లెటర్ అయినా ఏమని చెప్తున్నాం ప్రతి ఒక్క ఏజెంట్కి. ఇప్పటికీ అన్ని రాష్ట్రాల నుంచి కూడా వేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయినా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇందిరాపార్లో వారం 10 రోజుల తర్వాత చూసి మేము పెద్ద ఎత్తున ఒక 10,000 మందితోటి జనాలతోటి ధర్నా చేయడానికి కూడా వెనకాడమని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.